అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మిథున రాశి వారికి రాబోయే 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేయబోతున్నారో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారు ఏం చేయబోతున్నారు, వారు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారో ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నెంబర్ 8919346347. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా, శత్రువుల సమస్యలు ఉన్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కి 100% అవుతుంది. నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మిథున రాశిలో పుట్టినవారు మే నెల 27, 28, 29, 30 తేదీల్లో శుభవార్తలనేవి వినబోతున్నారు. మొదటగా ఇక్కడ మనం మిథున రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ మిథున రాశి వారు ఈ 4 రోజులు కూడా మీరు ఎంతైతే కష్టపడతారో అంత ఆదాయమైతే దానికి రెట్టింపు ఫలితం అనేది రాబోతుంది. అలాగే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు చెందినవారు ఈ మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రం ఏదైతే ఈ 12 రాశులు ఉంటాయో వాటన్నిటిలో కంటే కూడా ఈ రాశి ఎంతో ఓర్పు, సహనం కలిగిన వారు ఈ రాశి జాతకులు. మిథున రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. ఎంత మంచి మనసో అంత సెన్సిటివ్గా ఉంటారు. ఏదైనా కానీ ఒక కష్టం వచ్చిందంటే చాలా భయపడిపోతారు. కష్టం నాకు ఎందుకు వచ్చిందని చెప్పి అనుకుంటూ ఉంటారు. 4 గోడల మధ్యకి వెళ్ళి కుమిలిపోతారు. ఇంత సున్నితంగా ఉంటుందక్క వారి యొక్క మనస్తత్వం. కానీ నలుగురిలో మాత్రం బయటకు వచ్చి అసలు ఏ బాధ కూడా ముఖంలో కనిపించనివ్వరు. ఎందుకంటే వీరికి ఒక అంగీకారం వచ్చేసింది. ఒకరికి బాధలు చెప్పుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? వీరికి మనం చెప్తే మనం అలసైపోతాం తప్పితే ఎటువంటి ఉపయోగం కూడా మనకు రాదనే ఆలోచన ధోరణితో జీవితాన్ని ముందుకు నెట్టుకెళ్తూ ఉంటారు. అయితే ఈ మిథున రాశి వారు చాలా కష్టపడతారు. అయితే ఇప్పటి వరకు కూడా 100% కష్టపడితే 100%లో కనీసం 40% మాత్రమే లాభాలు ఇప్పటి వరకు వచ్చాయని చెప్పుకోవచ్చు. మిగిలిన 60% వృధా అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇకపై మీ యొక్క జీవితంలో గురుగ్రహ అనుకూల స్థితి కారణం చేత మీరు 100% కష్టపడితే 100% లాభం ఉంటుందని చెప్పి తప్పకుండా గ్రహించండి. ఇక మిథున రాశి వారి కుటుంబం కోసం ప్రాణమిస్తారని చెప్పుకోవచ్చు. కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. బిడ్డల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. దానికి తగ్గట్టుగా కష్టపడతారు, కృషి చేస్తారు. తల్లిదండ్రులు కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. సంతాన విషయంలో కూడా చాలా కేరింగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి యొక్క వారి అంటే ఈ యొక్క రాశి వారికి ఓర్పు, సహనం ఎప్పుడైతే కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మిథున రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు. అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వాళ్ళను మాత్రం వారు నమ్ముకోరు. అందువల్ల ఈ మిథున రాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే వీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మిథున రాశిలో పుట్టినవారు రాబోయే 4 రోజుల నుంచి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను, కష్టాలను, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగడం జరిగింది. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నప్పటికీ ఈ మిథున రాశి వారికి ఇక నుంచి కూడా మీరు అనుకున్న విజయాలను సాధించి ముందుకు సాగుతారు. మీరు అనుకుంటారు, ముందేమో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు, ఇప్పుడేమో ఈ సమస్యల గురించి చెప్పారని మిథున రాశి వారి గురించి ఇప్పుడు జరగబోయేది చెప్తున్నాను. ఇప్పటి వరకు చెప్పింది జరిగింది మాత్రమే చెప్పానన్నమాట.
అందువల్ల కొంతమంది కన్ఫ్యూజన్ అయితే అయిపోతున్నారు. ముందేమో మంచి రోజులు అంటున్నాయో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఈ రెండు కూడా జరుగుతాయి. ఇప్పుడు కూడా ఒకే సమయంలో అన్నీ కూడా మంచి రోజులను రావు కదండి. అవి జరుగుతూనే ఉంటాయి, ఇవి కూడా జరుగుతూనే ఉంటాయి. వాటి నుంచి ఎలా అధిగమించాలి, ఎలా తప్పించుకోవాలి అన్న ఆలోచనలు మనకి ముందే ఉండాలి. అంటే ముందే కొంచెం ఏం జరగబోతుందో కొంచెం అవగాహన ఉంటే అప్పుడే మీరు జాగ్రత్త పడతారు కదా. దాని నుంచి తప్పించుకోవడానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేసుకోవాలో తెలుసుకోవాలన్నమాట. అలాగే రాబోయే 4 రోజుల్లో మీకు మంచి శుభవార్తలు వినేటటువంటి మాటలైతే ఖచ్చితంగా వింటారు. అంతటి పెద్ద పెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడైతే వినబోతున్నారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ మిథున రాశిలో పుట్టినవారు మీ పక్క వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరన్నమాట. ఇక్కడి నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవేంటంటే కనుక, మొదటగా మీరు దైవారాధన చేయడం, రెండోది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు. కాబట్టి ఈ మిథున రాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్నైతే సాధించాలనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా మొదలుపెట్టండి. అలాగే ఈ మిథున రాశి వారు చేస్తున్న ఇంకో తప్పు ఏంటంటే డౌట్లో ఉండిపోవడం. అలాగే మీకు అంటే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకుని పనులు చేస్తూ ఉంటారు. ఇక ఇలా చేయడం ద్వారా మీరు ఎన్నో రకాల ఇబ్బందులనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుంచి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముకుంటామో ఆ పని అనేది విజయవంతంగా సాగిపోతుంది. అలాగే ఈ మిథున రాశి వారు మీకు సంబంధించిన విషయాలను అంటే మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చెయ్యబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనులకు ఆటంకం కలగవచ్చు. అందుకని మీ యొక్క పని పూర్తయ్యేంత వరకు ఎవ్వరితో కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే పనులు జరగకుండా చేయడానికి ప్రయత్నాలనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీ యొక్క శత్రువులు మీ నాశనం మాత్రమే కోరుకుంటున్నారు. కాబట్టి ఇక నుంచి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ మిథున రాశి వారికి ఇప్పటి వరకు ఒకలా సాగింది, కానీ ఇప్పటి నుంచి మీరు అనుకోని విధంగా సాగిపోబోతుంది. ఈ 4 రోజుల నుంచి మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు అనేవి మారబోతున్నాయనే విషయాన్ని గట్టిగా చెప్పచ్చు. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు ఈ మాసంలో మీరు వీలైతే స్వీట్లు పంచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అంతటి శుభవార్తను మీరు వినబోతున్నారు. అదేంటని చూసుకున్నట్లయితే ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ కొత్త ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలని మరియు విజయాలు సాధించాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా అనుకున్న స్థానానికి వెళ్ళాలి. అలాగే అనుకున్న గమ్యానికి చేరుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వాటిని కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభంలో వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు అనుకున్నవన్నీ కూడా ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభంలో మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీపైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఏ మాత్రం కూడా పక్క వాళ్ళ మాటలకి బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమని చెప్పుకోవచ్చు. అది మీకు చాలా మంచిది. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవ్వరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం అనేది పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళతారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతమవుతాయి. కాబట్టి ఈ మిథున రాశి వారు మే నెల 27, 28, 29, 30 తేదీల్లో ఈ నూతన ప్రారంభంలో మొదలవుతుంది.
అంటే మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా సరే వ్యాపారాలు మొదలుపెట్టడం కానివ్వండి, అటువంటివి ఎక్కువగా జరగబోతున్నాయి. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. అయితే ఈ మిథున రాశి వారి ఈ సమయంలో ఏ దిక్కు నుంచైనా సరే శుభవార్తలు వినే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే మీరు దీనికి చెయ్యవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది. ప్రతి దానికి ఏదో ఒక పరిష్కారం అనేది ఉంటుంది. మొదటిగా మీరు చేయాల్సిన పరిష్కారం ఏంటంటే, మొదటిగా మీ కులదైవాన్ని మీరు నమ్ముకోవడం. ఎప్పుడైతే మీ కులదైవాన్ని మీరు నమ్ముకొని మీ యొక్క పని మొదలు పెడతారో అప్పుడు మీ పని అనేది పూర్తిగా సజీవంగా సాగిపోతుంది. అలాగే సోమవారం రోజున మీకు కుదిరితే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే శని దోషం ఉన్నవాళ్ళు శనిదేవుడి చుట్టూ 9 శనివారాలు ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. మనకున్న ఇబ్బందులు, దోషాలు, గ్రహ దోషాలు అవన్నీ కూడా తొలగిపోయి, అలాగే మీ ఇంటికి దిష్టి తగలకుండా ఒక గుమ్మడికాయను కానీ కలబందన కానీ కట్టుకోండి. మీ ఇంటికున్న నరదృష్టి అంతా కూడా దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించి తీరుతారు. ఇక మీకు తిరిగనేది ఉండదు. అలాగే మిథున రాశి వారి దగ్గరికి 2 వ్యక్తులు వచ్చి ఖచ్చితంగా చేతులు జోడిస్తారు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి ఎవరైతే చూశారో వాళ్ళు ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాల మీద మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇప్పుడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వకూడదు. అలాగే వాళ్ళకి ఎటువంటి సహాయం అనేది చేయకూడదు. అయితే ఈ 2 వ్యక్తులు ఎవరు, అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి, అలాగే మీ జీవితంలో ఈ రాబోయే 4 రోజుల్లో జరగబోయే అద్భుతాలేంటి, గుడ్ న్యూస్లేంటి, మీకు ఏ రంగంలో బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోను మాత్రం చివరి వరకు చూడండి. ఈ 4 రోజుల్లో మీకు మంచి చెడు ఏంటి, దీని నుంచి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారనేది మీకే బాగా తెలుస్తుంది. అప్పుడే మీకు ఎలా జాగ్రత్త పడాలో అర్థమవుతుంది. అయితే మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, ఇవన్నీ తెలుసుకుంటే ఇక్కడి నుంచి మిమ్మల్ని మీరే మీ యొక్క అన్ని సమస్యల నుంచి బయటకు తీసుకునేవారు అవుతారు. అలాగే ఈ మిథున రాశి వారికి ఇప్పటిదాకా ఎవరైతే హేళన చేశారో, మీతో అస్సలు అయ్యే పని కాదని అన్నారో, మీరు దేనికి పనికిరారో, మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది, అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు దేనికి పనికిరారని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా అన్నారో, ఇవన్నీ అన్న వాళ్ళ అందరూ కూడా, ఇవన్నీ కూడా చేసిన వాళ్ళందరూ కూడా మీ ముందుకు వచ్చి చేతులు కట్టుకోబోతున్నారు. అలాగే ఏదో మీరు గ్రేట్ అని చెప్పి, అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడామని చెప్పి, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం ఇక్కడి నుంచి వాళ్ళకి చెప్పారు. అలాగే వాళ్ళు నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది. ఇక నుంచి మిథున రాశి వారి యొక్క జాతకం అనేది మారబోతుంది. రాబోయే ఈ 4 రోజుల్లో మీకు అతి పెద్ద గుడ్ న్యూస్లు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీరు ఎంతో కష్టపడినా దానికి ఫలితం రాకుండా పోయింది. కానీ ఇప్పుడు మీకైతే కష్టపడిన దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. ఇక నుంచి మీరు ప్రతి ఒక్కరు నోరు మూయిస్తారు. అయితే ఈ మిథున రాశి వారి ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుతారు. కాకపోతే మీరు చేయాల్సిన ఒక పని అయితే ఉంది. ఏమిటంటే, మీలో ఉన్న బద్ధకం లేచినప్పుడు ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక్కడి నుంచి లేజినెస్తో ఏ పని అనేది చేయొద్దు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. మీ పనులు మీరు చక్కగా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతటవే జరిగిపోతాయని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం అనేది మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు. కాబట్టి మీలో ఉండేటటువంటి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి జరిగే విజయాలు అనేవి సాధిస్తారు. అలాగే 2 వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు, లేదా మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు. ఈ 2 కూడా మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకు ముందే ఉన్నారు.
కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తు తెచ్చుకోండి. ఇక్కడి నుంచి వాళ్ళు మీ లైఫ్లో ఎవరున్నారో గమనించుకోండి. ఇప్పుడు మీరు ఆర్థిక పరంగా మీరు బాగా సెటిల్ అయ్యారని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికారం జాలి అనేది చూపించవద్దు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ వాళ్ళని చేరదీశారంటే మాత్రం మీ యొక్క పతనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారన్నమాట. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం, డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదమే. కాబట్టి వాళ్ళు ఎవరు అనేది మీరే గమనించుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్లోనే ఉన్నారు, మీ బంధువుల్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులనేవి తీశారు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఎలా చేశారో, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి. సహాయం చేయొద్దని ఎప్పుడు కూడా చెప్పను, సహాయం చేయాలి. మీరు సహాయం చేసినా కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గర ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. మీ దగ్గర లక్షలు ఉన్నాయి కదా అని వాళ్ళు అడగకుండానే మీరు సహాయం చేశారంటే మాత్రం వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు గుర్తుండరు. మీ విలువ కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు 1-2 సార్లు మిమ్మల్ని సహాయం అడిగితే అందులో పావు వంతు మాత్రమే సహాయం చేయండి. అప్పుడే మీ విలువని తెలుస్తుంది. ఈ రోజుల్లో డబ్బు తీసుకోవడం అనేది చాలా సులువైపోతుంది. కానీ డబ్బులు తీసుకునేటప్పుడు ఎంత సంతోషంగా తీసుకుంటారో, మనం ఆ డబ్బులు ఇవ్వమని అడిగినప్పుడు వాళ్ళు తిట్టుకుంటూ మీకేమైనా డబ్బులు ఉన్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు అవసరం ఏముందని చెప్పి ఎన్నో తిట్టేసుకుంటూ ఆ డబ్బులు ఇస్తూ ఉంటారు. అలా మనకు అవసరం లేదు. అందుకని సహాయం చేసినా కూడా చెడ్డవాళ్ళు అవుతున్నాం. కాబట్టి ఈ రోజుల్లో ఎంత సహాయం చేసినా కూడా చెడ్డవాళ్ళలాగానే చూస్తున్నారు. కానీ మీరు ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు చేయండి. రెట్టింపు సహాయం చేయడం వల్ల మీరే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. అలాగే వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి మాత్రం వస్తూనే ఉంటారు. కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరికి మాత్రం చేరనివ్వకండి. కాబట్టి ఈ యొక్క మిథున రాశివారు మేము చెప్పినట్టుగా జాగ్రత్త అనేది తీసుకుంటూ ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ యొక్క ప్రోత్సాహంతో మీ పనులు మీరే చేసుకోండి. మీ మీద నమ్మకం పెట్టుకుని మీరే చేసుకోండి. పక్క వాళ్ళను మాత్రం ఆధారపడకండి. ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది. తద్వారా మీకున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు అన్నీ తీరిపోతాయి. మీ జీవితంలో బాగా సెటిల్ అవుతారు. ఇది మాత్రం ఖచ్చితంగా నిజమవుతుంది. మీరు ఈ 4 రోజులే కాదండి, జీవితం అనేది ప్రతిరోజు కూడా అవకాశం అనేది ఇస్తూనే ఉంటుంది. ప్రతిదీ కూడా మనం దిగులు పడాల్సిన అవసరమైతే లేదు. జీవితం మన కోసం ఎప్పుడు కూడా ఒక ఛాన్స్ ఇస్తూనే ఉంటుంది. మీరు దానికోసం ఎదురు చూడండి. కానీ ఎప్పుడు కూడా దిగులు పడద్దు. ఆ దేవుడు ఏది ఇవ్వాలి అనుకుంటే, ఏది రాసి పెట్టి ఉంటే అది మాత్రం మనకి ఖచ్చితంగా చేరుతుంది. మీరు మాత్రం బాధపడకండి. ఇక మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.